మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రజలే నా బలం, పార్టీ క్యాడర్ నా బలగం అంటూ ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి. పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకుల సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. 30 ఏళ్ల పాటు మళ్ళీ మనం అధికారంలోకి వస్తే కంటిన్యూ అవుతామని కామెంట్ చేశారు. ఇక మీద జగన్ 2.0ను చూడబోతూ ఉన్నారు అంటూ కామెంట్ చేశారు. దాంతోపాటు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ఒకసారి జగన్ బయట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. రైట్ సార్, ఇది జగన్ కాన్ఫిడెన్స్. ఒకసారి సార్ లోకేష్ కూడా దీని మీద జగన్ కాన్ఫిడెన్స్ మీద న్యూ వెర్షన్ 2.0 మీద రెస్పాండ్ అయ్యారు. ఒకసారి లోకేష్ బయట. ప్రజలు ఇంకా 1.0 నుంచే కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారండి, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు, ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో. ఇక్కడ ఉన్న నాయకులందరిపైన కేసులు పెట్టారు. ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడుండేది గత ప్రభుత్వంలో. మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు. నా పైన 23 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్టీసీ కేసు పెట్టారు. శాశ్వత భూ హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేయడానికి ప్రయత్నించారు. ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఆయన ఎవరు మర్చిపోలేదు. ఎన్నికల ముందర కూడా నా ఎంట్రీగా ఎవరు పీకలేరు అన్నారు. ఏమైంది? ప్రజలు ఎన్ని ఎంట్రీలు పీకారో చెప్పండి. No, I am following the due process of the law. If I don't follow the due process of the law, tomorrow you will question me saying that this is vindictive politics. Madam is here. రైట్, 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాం, కొత్త వెర్షన్ జగన్ని చూడబోతూ ఉన్నారు, 2.0 అంటూ ఉన్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే సార్, కానీ జగన్ కాన్ఫిడెన్స్ చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయకపోతే పార్టీ మిగలదు కదా. ఫస్ట్ వర్డ్ ఏంటి? బతుకుతుంది అని. అసలు డౌట్ ఎందుకు వచ్చింది, బతుకుతా లేదా అని. సో అక్కడి నుంచి మొదలైంది, బతుకుతుంది అన్నాడు. అంటే బతకదు అనే భావన జనంలోకి కార్యకర్తలకు వచ్చింది కనుక బతుకుతుంది అని క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. సో లేకుంటే క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, బతుకుతుంది అని. ఇక మారడము అనేది ఇది ప్రతి నాయకుడు చెప్తాను. మీ చంద్రబాబు నాయుడు చెప్పలేదా, నేను అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిపైనే దృష్టి పెట్టాను, కానీ ఇప్పుడు మారాను కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిందే కదా. తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ షరా మామూలు అయిన కదా విమర్శలని. అందువల్ల ఎవరైనా అధికారంలో లేనప్పుడు మేము మారుతాము, కార్యకర్తలు చూసుకుంటాము, అందుబాటులో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైన ప్రధానమైన విమర్శ ఎమ్మెల్యేలకే అందుబాటులో ఉండేవాడు కాదు, అసలు మంత్రులకే అందుబాటులో ఉండేవాడు కాదు. సో పవర్ అంతా కాన్సన్ట్రేట్ అయి ఉంది అనే విమర్శ ఎదుర్కొన్నాడు కనుక దానికి ఒక సొల్యూషన్గా, ఒక పరిష్కారంగా చెప్తున్నాడు. సో ఇక 30 ఏళ్ళ అధికారంలో ఉండడం, 30 ఏళ్ళ అధికారంలో ఉంటామని చాలామంది చెప్పారు.
ఇప్పుడు ఆ రోజుల్లో బెంగాల్లో సిపిఎం అధికారంలో ఉన్న సమయంలో 34 years ఉన్నారు వాళ్ళు. రిపీటెడ్గా అందరు చెప్పేవారు బెంగాల్లో లాగా మేము 30 ఏళ్ళు ఉంటామని. సో మీకు శాశ్వతంగా ఎవరికి అధికారం ఉండదు అనేది నిజం, దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు 27 ఏళ్ళుగా బీజేపీకి ఢిల్లీలో అధికారం లేదు. ఇప్పుడు ఈసారి అధికారం వస్తుందని ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి, ఎంత నిజమో తెలియదు. అందువల్ల ఎవరికి శాశ్వత అధికారం ప్రజలు ఇస్తారనుకుంటే పొరపాటు. కానీ ఖచ్చితంగా 30 years ఉంటాము, 2.0 డిఫరెంట్గా ఉంటుంది. బహుశా కొంత 2.0 అనేది వస్తే కోర్స్ కరెక్షన్ ఉంటే ఉండవచ్చేమో, ఎందుకంటే ఇప్పుడు తప్పులు ఏం జరిగాయనేది అర్థమవుతుంది కదా. నేను బటన్ నొక్కితే చాలు ఓట్లు పడతాయి నా అని అనుకున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను బటన్ నొక్కడానికి చీఫ్ మినిస్టర్ అవసరం లేదు. లాస్ట్ 5 yearsలో ఈ మాట మీరు యూట్యూబ్లో వెళ్ళి చూడండి, ఒక 200-300 సార్లు చెప్పుంటా. అయ్యా బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి ఎందుకు, బ్యాంక్ క్యాషియర్ సరిపోతారు కదా అని. బటన్ అంటూ నొక్కితే ప్రజలు ఓట్లు వేయరు అని ఒక 5 ఏళ్ళుగా మీరు కనీసం 200-300 సార్లు చెప్పాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళకి నా చంద్రబాబు పేటీఎం, చంద్రబాబు నాయుడు పేటీఎం అని చెప్పి నన్ను తిట్టారు. ఇప్పుడు మా టీడీపీ వాళ్ళు మర్చిపోయి ఉంటారు. మీరు చూడండి ఎన్నోసార్లు ప్రతి వీడియోలో ఉంటుంది టాపిక్ వచ్చినప్పుడల్లా, అయ్యా బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి ఎందుకు, బటన్ నొక్కడానికి బ్యాంక్ క్యాషియర్ సరిపోతారు అని. ఎందుకంటే ప్రజలు కేవలం బటన్ నొక్కితే ఓట్లేరు, గవర్నెన్స్ ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి, వాళ్ళ ఆస్పిరేషన్స్కు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఒక భవిష్యత్తు పైన భరోసా ఉండాలి. ఇవన్నీ ఉండాలి. కానీ నేను అకౌంట్లలో వేస్తాను డబ్బులు అంటే ఓట్లేయరని చాలాసార్లు చెప్పాను, అదే జరిగింది కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా ఇప్పుడు ఈసారి కాస్త మార్చుకుంటానని ఆలోచన ఉండొచ్చు. నేను ఉదాహరణకు గ్రామాల్లో కాస్త రోడ్లకు ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి పాలన అసమర్థత, మిస్గవర్నెన్స్, పూర్ గవర్నెన్స్, ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నెన్స్ అనేదానికి ఒక సింబల్గా ఉన్నాయి. ఏంటి ఒక 2,000-3,000 కోట్లు మీరు రోడ్లకు ఖర్చు పెట్టలేకపోయిందా ప్రభుత్వం? సో కానీ ఖర్చు పెట్టలేదు, మా కలర్ చూసాం కదా. సో అందువల్ల ఇప్పుడు అది పెద్ద పొలిటికల్ ఇష్యూ అయింది. రోడ్లు గతుకులు అని చెప్పి పవన్ కళ్యాణ్ జనసేన పెద్ద ఉద్యమం నడిపింది. అంటే ఊరిని బయటికి వస్తే రోడ్ క్వాలిటీ చూస్తే నీకు జనానికి ఇప్పుడు మీకు తెలంగాణ ఆంధ్ర రోడ్లే తేడా ఉండేది. మీరు ఇక్కడ నుంచి విజయవాడ పోతే క్లియర్గా అర్థమయ్యేది తెలంగాణ దాటినాం అనేది. సో అఫ్కోర్స్ నేషనల్ హైవే కాక వేరే రూట్లో పోతే. సో అందువల్ల మీకు క్లియర్గా ఆ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కనుక నేను కరెక్ట్ చేసుకుంటా అనేది అనుకోవచ్చు. కానీ అది 2.0 అది వస్తే మళ్ళీ రెండోసారి కాదు. ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తమకు పవర్ ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఎవరికి వినరు. తమకు పవర్ ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే కేవలం తమకు రుచించే మాటలు చెప్పేవారు, తమను పొగిడేవారు, తమకు అంతా బాగుందని ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు చుట్టూ పెట్టుకుంటారు. నేను చాలామంది నాయకులు 2 తెలుగు రాష్ట్రాల్లో చూశాను. ఒక్కసారి ఓడిపోయాక మాలాంటి వాళ్ళకి ఫోన్లు చేస్తారు, సార్ మేము ఏమైంది అని. అప్పటిదాకా గుర్తురాదు వాళ్ళకు. అప్పటిదాకా మీకు మీకు అసలు మాకు తిరిగేలేదు అనే ఫీలింగ్లో ఉంటారు. సో ప్రతిపక్షంలోకి వచ్చాక సార్ ఏమై ఉంటుంది మాది, సార్ మీలాంటి వాళ్ళ సలహాలు కావాలి, అసలు ఏం చేయాలి సార్ ప్రజలకు మేము. నీకు పవరే లేదు ఏం చేస్తావు, పవర్లో లేనప్పుడు కనుక నీవు కనుక పవర్లో ఉన్నప్పుడు అడిగితే ఇంకో ఫలాంది చేస్తే నీకు అధికారం ఉంటుందయ్యా అని చెప్పగలం. బహిరంగానే చెప్తున్నా కానీ అప్పుడు వినే ప్రసక్తే లేదు. ఇక రాజకీయ నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు ఈ ముఖ్యమంత్రి ఈ పార్టీ ఆ రాష్ట్రం కూడా చెప్పడం లేదు. అంతటా ఒకటే ట్రెండ్ ఉంటుంది, మాకు తెలియంది ఏమీ లేదు. చుట్టూ ఒక పెద్ద కోటరీ ఉంటుంది, పెద్ద సెక్షన్ ఉంటుంది. నిజం చెప్పేవాడు అక్కడ ఉండడు. ఎవరు చెప్పుంటారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏది నచ్చితే అది చెప్తారు, కేసీఆర్కి ఏది నచ్చితే అది చెప్తారు, చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డికి ఏది నచ్చితే అదే చెప్తారు. నచ్చంది చెప్పరు. ఎందుకంటే నచ్చంది ఎందుకు చెప్తారు, వాళ్ళకి అవసరం ఉంటుంది కదా ముఖ్యమంత్రితోని. నచ్చంది చెప్పి ముఖ్యమంత్రి కోపానికి అసహనానికి ఎందుకు గురి కావాలి? సో అవసరం ఏంటి? చాలామందిని ఏం చేస్తారంటే నాయకులు దూరం కూడా పెడతారు నచ్చని చెప్తే. కాపుకొకసారి వచ్చి నువ్వు ఏంటయ్యా నెగిటివ్ చెప్తావు అంత బ్రహ్మాండంగా ఉంటే అని చెప్తారు. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే జరగాల్సిన టైంలో ఓటమి జరుగుతుంది. అప్పటిదాకా గుర్తించారు. అప్పుడు అయ్యో ఏమైంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 23 సీట్లకు రాలేదా, నేను ఇంత పిక్క తిన్నానా, ప్రజల్ని ఇంత న్యాయం చేశానా, నాకు 23 సీట్లు ఎందుకు ఇచ్చారు అని చాలా రోజులు అనేవాడు చంద్రబాబు నాయుడు. నా పాలన అంతకు బాగలేదా, నేను ఇంత కష్టపడ్డాను ప్రజల కొరకు అభివృద్ధి కొరకు, ఇంత ఏంటి. జగన్మోహన్ రెడ్డి ప్రజలు అంటాడు నేను ఇంత బాగా చేశాను, ఇంత బటన్ నొక్కింది, ఇన్ని లక్షల కోట్లు ఇచ్చానే,
ప్రజలే తప్ప ఇంకో ఆలోచన లేకుండా చేశానే 11 సీట్లు ఎందుకు వచ్చారు అని. అంటే ఆ కారణం ఏంటి? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చూడదలుచుకోలేదు, వినదలుచుకోలేదు. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్తాడు, విజయవంతులైన రాజు ఎవరంటే తన చుట్టూ విమర్శకులను పెట్టుకున్నవాడు అని చెప్తాడు. ఇప్పుడు కాదు, మౌర్య చంద్రగుప్తుని టైంలో 100 సంవత్సరాల క్రితం చెప్పాడు కౌటిల్యుడు. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. చుట్టూ విమర్శకులను పెట్టుకున్న రాజు మాత్రమే విజయం సాధిస్తాడు అన్నాడు. అది రాచరికంలో చెప్పాడు. ఇక ప్రజాస్వామ్యంలో వర్తించదా? ప్రజాస్వామ్యంలో అసలు మా నుంచి పదవులు ఆశించని మమ్మల్ని ప్రశ్నించే వారి నుంచి ఒక్క మాట వింటారా? ఇమీడియట్గా ఇప్పుడు ఉదాహరణ నాలంటాడు, ఇంకా బాబు ఈ తప్పు జరుగుతుందని చెప్పారనుకోండి, మరి ఈయన తప్పు జరుగుతుందని చెప్తున్నాడు, ఈయనకేం పదవి మీద ఆశ లేదు. నేనేమి జగన్మోహన్ రెడ్డి దగ్గర పదవి తీసుకోలే, కేసీఆర్ దగ్గర తీసుకోలే, రేవంత్ దగ్గర తీసుకోలే, చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకోలే, మరి ఈయన ఎందుకు చెప్తున్నాడు? బహుశా ఇందులో ఏదైనా నిజం ఉండి ఉంటుంది, నేను సరి చేసుకుంటాను అనేది ఆలోచన ఉండదు. ఇమీడియట్గా వీడిని అటాక్ చేసుడు, వీడోడు ఈ జగన్ మనిషి, ఇక నన్ను తిట్టి నన్ను తిరిగితే ఏమవుతుంది? నన్ను అవుతుందా? ఇప్పుడు నన్ను తిరిగితే నా వ్యూవర్షిప్ పెరుగుతుంది, కానీ మీ ఓటింగ్ తగ్గుతుంది. ఇప్పుడు సరిగ్గా జగన్మోహన్ రెడ్డి తప్పులు చెప్పినప్పుడు మీరు పాత వీడియోలు తీసి చూడండి, కింద కామెంట్ నేను చెప్పేది కాదు, ఇది నేను ఇప్పుడేదో క్లెయిమ్ చేసుకునేది కాదు. మీరు దారుణంగా చంద్రబాబు నాయుడు పేటీఎం, చంద్రబాబు నాయుడు అకౌంట్ డబ్బులు ఎత్తాండా, ఇదంతా అటాక్ వైసీపీ వాళ్ళు అటాక్ చేశారు నన్ను. సరిగ్గా ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇదే పని చేస్తారు. అప్పుడైనా ఇప్పుడైనా మరి ఈయన ఎందుకు చెప్తున్నాడు? ఈయన చెప్పే దాంట్లో నిజముందా? ఇంకా తెలంగాణలో నయం కాస్త, ఆంధ్రాలో ఇంకా ఘోరం. మీకు తెలంగాణలో నేను కాంగ్రెస్ గెలుస్తుందన్నా నన్ను బీఆర్ఎస్ వాళ్ళు ఈయన కాంగ్రెస్ మనిషి రేవంత్ రెడ్డి పేటీఎం అనలే. కానీ ఆంధ్రాలో అయితే ఇంకో వేరేది ఏముండదు. ఎందుకంటే కులం పిచ్చి, మా నాయకుడు పిచ్చి, పార్టీ పిచ్చి, ప్రాంతం పిచ్చి ఉంటే పోనీ సంతోషమే. తెలంగాణలో అంతకన్నా ఎక్కువ ప్రాంతం మీద అభిమానం ఉండే. మీరు తెలంగాణ వాడు కదా, ఆంధ్ర రాజకీయాలు నీకెందుకు? అది చంద్రబాబు తెలంగాణ అది వేరే అంశం. అంటే నేను అనేది ఏంటంటే మీరు నిజాన్ని ఒప్పుకోదలుచుకోకపోతే ఏమవుతుంది? నాకు ఇప్పటికి గుర్తు 2019లో కదా చంద్రబాబు నాయుడు ఓడిపోయింది. 2018లో ఒక వీడియో ఉంది, నా యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టండి కనబడుతుంది. చంద్రబాబుకు దడ పుట్టిస్తున్న 8 అంశాలు అని. హెడ్లైన్ పేరు కూడా గుర్తుంది నాకు, చంద్రబాబుకు దడ పుట్టిస్తున్న 8 అంశాలు అని. ఈ వీడియో పెట్టిన తర్వాత 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సీనియర్ మంత్రి, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఒక సీనియర్ మంత్రి నాకు ఎయిర్పోర్ట్లో కలిశాడు. సో రండి సార్ నాగేశ్వరరావు బాగున్నారా ఏంటి, మనం కాఫీ తాగుదాం అని చెప్పి ఇద్దరం వెళ్ళి ఆ విఐపీ లాంజ్లో కూర్చొని కాఫీ తాక్కుంటా, ఏంటి సార్ రాజకీయాలు అంటే, ఏం సార్ మీరే పెట్టారు కదా సార్ దడ పుట్టిస్తున్న 8 అంశాలు, నేను ఢిల్లీ నుంచి వస్తున్నాను సార్, మీదే విన్నాను అన్నాడు. అంటే మరి నిజమా అన్నారు. నిజమే కదా సార్, మీరు చెప్పినాక నిజం ఉండదా? మరి మీరు ఎందుకు చెప్తలేరు చంద్రబాబు నాయుడు? సార్ మేము చెప్తుంటాడా సార్, మీరు బడే ఉన్నారు, ఇప్పుడు నేను పోయి చెప్పాలి నాగేశ్వర గారు ఇట్లా మాకు చెప్పారు, ఈ 8 అంశాల్లో మనకు నెగిటివ్ ఉందట అని. తర్వాత ఇంటెలిజెన్స్లో ఉన్న టాప్ అఫీషియల్ ఫోన్ చేశాడు, సార్ ఇది తెలుసుకోమన్నారు, మీరే మాట్లాడారా, ఇదేమన్నా మార్ఫింగ్ వీడియోనా అంటే, నేనే మాట్లాడినయ్యా కరెక్టే అని. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకు 1 year బిఫోర్ చెప్పాను, మీరు ఈ 8 అంశాలు కనుక కరెక్ట్ చేసుకొని ఉండి ఉంటే చంద్రబాబు నాయుడు, నేను గ్యారంటీ ఇవ్వగలను మీకు 2008లో చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచాం. అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. కానీ చేశారా ఈ పని? మీకు ఎక్కడ ఇది బహిరంగంగా ఉన్న వీడియో, నేను రహస్యం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల మీద మీకు కనీసం ఒక 100 వీడియోలు చూపెడతాను నేను ఈ 5 ఏళ్లలో. వైసీపీ వాళ్ళు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ అర్థం చేసుకున్నారా? ఏంటి ఉల్టా కింద కామెంట్, చంద్రబాబు నాయుడు పేటీఎం. సో 2 చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి పేటీఎంకి ఎట్లుండగలుగుతాం ఒకటేసారి? ఆ కామన్ సెన్స్ అని ఉండాలి కదా. కానీ మమ్మల్ని ప్రశ్నిస్తే మేము ఉతికారేస్తాం. అరే ఏమవుతుంది? మీకే నష్టం, మాకు వ్యూవర్షిప్ పెరుగుతుంది, మీకేమవుతుంది? రేపు అధికారం పోతుంది. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఇంకా ప్రజలు ఇలా అనుకుంటున్నారు, మాకేంటి ఫీడ్, మాకేం కోరికలు లేవు, పదవులు ఆశ లేదు, అవసరాలు లేవు, ఇంకేమున్నది, బహిరంగంగా బాబు ప్రజలు ఇలా అనుకుంటున్నారు ఈ అంశం పైన అని చెప్పాను అనుకోండి, ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటి? సార్ మరి ఇది నిజమా, ప్రజలు ఆ ఫీడ్బ్యాక్ ఉందా అని. దుబ్బాక్ ఎలక్షన్కు ముందు ఏదో ఒక అంశం పైన మాట్లాడుతూ కేసీఆర్ గారికి చెప్పాను, బీజేపీ రైజ్ అవుతుంది, మీకు పెద్ద ఛాలెంజ్ కాంగ్రెస్ కాదు, మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ తీసుకున్నారు, దీంతో కాంగ్రెస్ ఉండదు, అపోజిషన్ అనుకుంటున్నారు, అపోజిషన్ పార్టీని దెబ్బతీయగలుగుతారు తప్ప అపోజిషన్ స్పేస్ని దెబ్బతీయలేరు, అపోజిషన్ స్పేస్లో కాంగ్రెస్ కన్నా బలమైన ప్రత్యర్థిగా బీజేపీ ముందుకు వస్తుంది అని టీవీలో చెప్పాను, యూట్యూబ్లో ఉంది, మీరు చూడండి ఈ మాట అని చెప్పి కేసీఆర్ గారితో ఒకసారి ఏదో సందర్భంగా చెప్పాడు.
బ్రదర్ గారు మీరు బడ చెప్తారండి, బీజేపీ ఏముందండి, బీజేపీకి ఎక్కడ ఉంది అన్నాడు. ఇది అన్నారు. 3 నెలల్లో దుబ్బాకులు ఓడిపోయారు. 3 నెలలు. మరి ఎట్లా ఓడిపోయారు? బీజేపీ ఏం లేకపోతే. అంటే కేసీఆర్ కన్నా నాకు ఎక్కువ రాజకీయ పరిజ్ఞానం ఉందా? లేదు. కేసీఆర్ కన్నా నాకు నాలెడ్జ్ ఉందా పాలిటిక్స్ పైన? ఫీడ్బ్యాక్ లేదు. కానీ మరి నేను ఎలా చెప్పగలిగాను కేసీఆర్ ఎలా చూడలేకపోయాడంటే, కేసీఆర్కు చుట్టూ చేరిన వాళ్ళు ఆయనకు గొప్పగా చెప్పేవాళ్ళే తప్ప ప్రశ్నించే వాళ్ళు విమర్శించే చెప్పారు. ఎందుకంటే వాళ్ళ పనులు ఉంటాయి, ఆయనతో పదవులు అవసరం ఉంటుంది. నాలాంటికి పదవి అవసరం లేదు కనుక పని ఏం లేదు కనుక కోపం చెప్పిన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ నాకు రాజకీయ పరిజ్ఞానం ఉంటుందా? ఇంపాసిబుల్ కదా. చంద్రబాబు నాయుడుతో పోలిస్తే నేనెంత? ఆయన 40 ఏళ్ళుగా రాజకీయాలు చేసిన వాడు, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినవారు. చంద్రబాబు నాయుడుకు తెలియకుండా నాకు తెలుస్తుందా? ఇంపాసిబుల్. కానీ మరి నేను చెప్పగలిగిన నేను దడబుట్టిస్తే 8 అంశాలని చంద్రబాబు నాయుడు ఎందుకు గుర్తించలేకపోయాడు? కారణం ఏంటి? కారణం ఒకటే, చంద్రబాబు నాయుడుకు తెలియక కాదు, నాగేశ్వర్ తెలుసు కాదు. నాకన్నా 100 రెట్లు చంద్రబాబు నాయుడుకి కానీ, కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డికి కానీ రాజకీయ పరిజ్ఞానం జగన్మోహన్ రెడ్డి కానీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకేమో పెద్ద యంత్రాంగం కదా, రాజకీయ పార్టీ, ప్రభుత్వము, ఇంటెలిజెన్స్ మామూలుగా ఉంటుందా? కానీ వాళ్ళు ఎందుకు చూడలేరు? బయటోడు ఎందుకు చూడగలుగుతారు అంటే, మీరు చెస్ ఆడుతున్నప్పుడు పక్కన కూర్చోండి. చెస్లో ఆడేవాడికన్నా బయట ఉన్నోడికి ఐడియాస్ ఎక్కువ వస్తుంటాయి. మామూలు ఐడియాస్, అమ్మ ఇట్లేస్తే అట్లా బాగుండని. ఎందుకు? ప్యాక ఆడుతుంటాడు పక్కన కూర్చోండి, బయటోడే ఎక్కువ సలహాలు ఇస్తుంటాడు. కారణం ఏంటంటే మనం బయట ఉన్నప్పుడు మన వీఆర్ ఇండిపెండెంట్ అబ్జర్వర్, మనం చెప్పేవాడు కూడా ఇండిపెండెంట్ ఫీడ్బ్యాక్ ఇస్తాడు. ఇప్పుడు మీరు అలా ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మీరు కెమెరామెన్ నా వీడియోలు ఎలా ఉన్నాయండి, నా విశ్లేషణ అంటే చాలా బాగుంది సార్, మీ విశ్లేషణకి ఏమున్నది సార్, మిమ్మల్ని మించినట్టు ఉన్నాడు సార్ అంటాడు. అవునా కదా? నా ముందట మీది బాగాలేదని అంటాడా? అంటే రేపు నేను ఎక్కడ వాళ్ళ ఎండితో చెప్తున్నాను భయపడతాడు. కానీ వేరే వాళ్ళు అడిగారు అనుకోండి, మీ దగ్గర రోజు నాగేశ్వర్ గారు వస్తారు కదా, ఎలా మాట్లాడతారంటే ఆయన విశ్లేషణ అండి బోరింగ్గా ఉంటుందండి అంటాడు. బోరింగ్ ఉంటే ఎందుకంటే అక్కడ ఆయనకి ఫియర్ లేదు, ఇక్కడ ఫియర్ ఉంది. నేను అడిగితే చెప్పడు. ఎందుకు చెప్పడు? మళ్ళీ నేను ఆయన మీద ఎండి కంప్లైంట్ చేస్తేనేమో, లేదు వేరే అది గుర్తుపెట్టుకొని వేరే రకంగా అంటానేమో అని భయపడతాడు. బయట అడిగితే చెప్తాడు. అందుకని నా దగ్గర సమాచారం ఉండదు నా గురించి, బయట దగ్గర సమాచారం ఉంటుంది. ఇది కామన్ సెన్స్ అండి. అందుకే కౌటిల్యుడు చెప్పాడు, చుట్టూ విమర్శకులను పెట్టుకున్న రాజు సక్సెస్ అవుతారని. నిజంగా పొలిటీషియన్లు కనుక ఆ కౌటిల్యుడు చెప్పిన ఈ బేసిక్ ప్రిన్సిపల్ ఒప్పుకుంటే, గుర్తిస్తే బ్రహ్మాండంగా 5 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అధికారంలో ఉంటారు. జస్ట్ దే షుడ్ లిజన్ టు ఇండిపెండెంట్ వాయిసెస్. కానీ ఇండిపెండెంట్ వాయిస్ అటాక్ చేస్తాం, ఇండిపెండెంట్ వాయిసెస్ కూడా తీసుకుపోయి ప్రత్యర్థి కోటాలు వేస్తాం, చంపుతాం, కొడతాం, తంతం మా మీద మాట్లాడితే కొట్టండి చంపండి అన్నాడు. ఏమవుతుంది? మీరే ఓడిపోతారు కదా. లాస్ట్ జరిగేది మీరు ఓడిపోతారు. మమ్మల్ని కొట్టలేరు, చంపలేరు, కేసులు పెట్టలేరు, ఏమీ చేయలేరు. ఎందుకంటే మా జీవితంలో ఏ తప్పు చేయలేదు కనుక. ఏ తప్పు చేయకుండా నెలలో 2 కోట్ల మంది ప్రజల్ని చూస్తున్నారు. మరి నన్నేం చేయగలుగుతారు వీరు? కానీ మీరే ఓడిపోతారు. ఇది నేను అనుభవంతో చెప్తున్నా. ఇప్పుడు అల్టిమేట్గా అప్పుడు బీజేపీని ప్రశ్నిస్తూ చాలా వీడియోలో మాట్లాడాను. బీజేపీ వాళ్ళు వీడు కాంగ్రెస్, వీడు కమ్యూనిస్టు, వీడు చైనేశ్వర్, వీడు పాకిస్తాన్ ఏజెంటు, వీడు హిందూ వ్యతిరేకని బండబూతులు తిట్టారు. ఏమైంది నాకు? నా ఛానల్ 10 లక్షలు దాటిపోయింది సబ్స్క్రైబర్లు. నరేంద్ర మోడీ బలం 303 నుంచి 240 పడిపోయింది. నాకేమైనా అయిందా? నాకేం కాలేదు, నేను పాపులర్ అయినా. ఇంకా నాకేం నష్టం ఉండదు. మీరు అర్థం చేసుకునే మీకు నష్టం ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, 30 ఏళ్ళు ఉంటా, 30 ఏళ్ళు అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తి చుట్టూ వందిమాగదులు పెట్టుకోకూడదు. చుట్టూ జయహో అని చెప్పేటోడు కాదు. ఏముంది సార్, ఎక్కడ చూసినా జగన్ అంటున్నారు, చంద్రబాబు నాయుడు పాపులారిటీ లేదు, సూపర్ సిక్స్ అమలు కాలేదు, జగన్ ఉంటే మాకు అమ్మ కూడా వచ్చేది, జగన్ ఉంటే రైతు భరోసా వచ్చేది, అసలు జగన్ ఉన్నప్పుడు స్వర్ణయుగం ఎంత బాగుండే సార్ మా జీవితాలు అంటున్నారు. అంటే అంటున్నాం అలా ఏమన్నారు? గతంలో మీరు ఒకటి చెప్పారు, అది నేను ముందే చెప్పాను కదా, అలాగే ఉంటుంది. లేదు సార్ అసలు అంటే ఒక 6 నెలలు ఆగండి, ఇంకా 6 నెలలు సార్, అసలు ఇప్పుడే ఉన్నారు సార్, ఇప్పుడే మీరు పవర్లో ఇట్లా చెప్పేటోడు పక్కన కూర్చుంటాడు. గతంలో మీరు ఒకటి చెప్పారు సార్, వైఎస్ఆర్ గారు కారు డ్రైవర్తో మాట్లాడేవారు, ఎలా ఉంది మా పాలన అని. ఎగ్జాక్ట్లీ, అనుమానం నిజమే. అది రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు వేయాలన్నా కూడా కారు డ్రైవర్తో కూడా, అరే నీకేమున్నది కష్టం, ఏమనుకుంటున్నారు అని మాట్లాడేవాళ్ళు. రాజశేఖర రెడ్డి ఎందుకంత సక్సెస్ అయ్యాడంటే కారణం ఇది యూస్ టు యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు నాకు అనేక సార్లు నా కౌన్సిల్లో చెప్పాడు, నాతో కనీసం 4-5 సార్లు చెప్పాడు, మీరు బాగా మాట్లాడారండి పలానా అంశం అనేవాడు. ఎమ్మెల్యే ప్రొఫెసర్ గారు అనేవాడు నన్ను ఎప్పుడు. ప్రొఫెసర్ గారు చాలా బాగా విశ్లేషించారు అన్నాడు ఒకసారి. నేను ఆయన పొగిడే అనుకున్నాను. ఏ అంశం పైన అంటే ఆయన విమర్శించిన అంశంపై చెప్పాడు. నా అనుభవం మీరు ఇప్పుడు గుర్తు చేశారు కనుక. చాలా కౌన్సిల్లో కలిశాడు,
ప్రొఫెసర్ గారు చాలా బాగా మాట్లాడారండి అన్నాడు. అంటే ఏ అంశం పైన అన్నా నేను అంటే నేనేమనుకున్నా అంటే రాజశేఖర రెడ్డిని సమర్థిస్తూ మాట్లాడిన అంశం కావచ్చు అనుకుంటాను కదా. అందులో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇంకో ఈ విషయంలో తప్పు చేస్తున్నా, కరెక్ట్ టాపిక్ గుర్తులేదు అని టీవీలో, అప్పటికి యూట్యూబ్ లేదు కనుక నాకు అసలు ఇప్పుడు అవైలబుల్ లేవు, టీవీలో మిమ్మల్ని చూశాను చాలా బాగా మాట్లాడారు అన్నాడు. ఏ టాపిక్ అంటే అంత ముందు రోజు నేను నైట్ మాట్లాడింది అన్నాడు. నేను నైట్ దేని మీద మాట్లాడినా ఏదో అంశం పైన రాజశేఖర రెడ్డి ప్రభుత్వ తప్పుల్ని ఏకిపడేసిన దాన్ని రాజశేఖర రెడ్డి చాలా బాగా మాట్లాడింది అన్నాడు. అందుకే సక్సెస్ అయ్యాడు. 2009 కూడా మళ్ళీ గెలిచాడు. కూటమి చంద్రబాబు నాయుడు, వామపక్షాలు, టీఆర్ఎస్ అందరు కూటమి కట్టిన ఎందుకు గెలిచాడు జగన్ రాజశేఖర రెడ్డి? హీ వాజ్ రెడీ టు యాక్సెప్ట్ క్రిటిసిజం, హీ వాజ్ రెడీ టు లిసన్ టు ద క్రిటిక్స్. సో ఓ రోజైతే నాకు ఇప్పటికి గుర్తు, ఆయన కౌన్సిల్కి వచ్చాడు, ఏదో అంశం మీద మేము వెళ్తాం రిప్రజెంటేషన్, చుట్టూ మా ఎమ్మెల్సీలు అంతా ఉన్నారు. సో ఏంటి ప్రొఫెసర్ గారు ఏంటి విషయాలు ఏమనుతుంది అన్నాడు. అంటే నేను ఏమన్నా సార్ మీరే చెప్పాలి అన్న. ఏమనుకుంటున్నారో మా గురించి అన్నాడు. ఈ లోపల పక్కన ఉన్న వాళ్ళు ఇక పొగుడుతూనే ఉన్నారు, సార్ ఏమి సంక్షేమం సార్, అగవయా నీ గోలేంటి అన్నాడు. ఇలా స్టైల్ ఉంటుంది అన్న, ఇట్లా అగవా ఇగోలేంటి నువ్వు అంతకన్నా ఏం చెప్తావు నాకు, సార్ ప్రొఫెసర్ చెప్పనేయండి అన్నాడు. అగవా నీ గోలేంటి అని ఎమ్మెల్సీలను ఆపాడు. ఎందుకంటే మీరు ఇంతే చెప్తారు నాకు తెలుసు అంటాడు. ఆయన తెలుసు రాజశేఖర్ని, వాళ్ళకి మంత్రి పదవి కావాలి, కార్పొరేషన్ చైర్మన్ కావాలి, నాకేం అవసరం లేదు కదా. అంటే నేను అన్న లేదు ఇంకో దీనిపైన ఇలా ఉంది, దీనిపైన అలా ఉంది అంటే ఆ తర్వాత నేనుండగానే అన్నాడు, వాళ్ళు చెప్పింది మనం వినాలి, మనం నిజమో కాదో వెరిఫై చేసుకోవాలి, నిజమైతే మార్చుకోవాలి, ఒకవేళ నిజం కాకపోతే వదిలేయాలి అన్నాడు. వదిలేయాలి కావాలంటే చెప్పాలి ప్రొఫెసర్ గారు లేదు ఇలా ఉంది అని. కానీ మనం వినడానికే రెడీగా లేకపోతే మార్చుకోవడానికి ఎప్పుడు రెడీగా ఉంటామండి అన్నాడు. ఇదే మాట అన్నారు. అప్పుడు నాకు గుర్తు కొంతమంది ఎమ్మెల్సీలు ఉండే చుట్టూ, వాళ్ళు మొదటే అన్నాడు. దట్ ఈజ్ హౌ ది థింగ్ ఈజ్ అండి. నాకు ఇప్పటికి గుర్తు, బడ్జెట్ డాక్యుమెంట్లో ఒక రకంగా, గవర్నర్ ప్రసంగాలు ఇంకో రకంగా, ఎకనామిక్స్ ఇంకో రకంగా డేటా ఉండే. నాకు రైజ్ చేశాను నేను, కౌన్సిల్లో రైజ్ చేస్తే రోషే గారు డిఫెండ్ చేశారు. తర్వాత నేను గట్టిగా అన్నాను ఇది తప్పండి, మీరు డిఫెండ్ చేయకూడదు అని. తర్వాత అధికారులతో మాట్లాడి కౌన్సిల్కి వచ్చి నాగేశ్వర గారు చెప్పింది నిజం, ఈ డేటాలో తప్పుంది, మేము సరి చేసుకుంటున్నామని చెప్పి రోషే గారు నా సీటు వెనకాల సీట్ ఉంటుంది, సో అక్కడికి వచ్చి కూర్చొని నాగేశ్వర గారు మా ఆఫీసర్లు ఏమన్నారో తెలుసా అన్నాడు. ఏమన్నారండి అన్న. ఏముంది సార్ మాదే రైట్ అని చెప్పి దబాయిస్తే అయిపోతుంది, మీరు దాన్ని పెళ్ళి మళ్ళీ మాది తప్పైంది అని మీ స్థాయిలో ఒప్పుకునేందండి అన్నారు. ఆయన అన్నాడు, నేను చెప్పాను వాళ్ళకు, దబాయించడం వల్ల కాదు, తప్పును ఒప్పుకోవడం వల్ల మన పట్ల గౌరవం పెరుగుతుంది. అది కూడా చెప్పింది ఎవరు, మన అపోజిషన్ వాడు కాదు కదా, ప్రొఫెసర్గా చెప్పారు, ఆయన మనకు పొలిటికల్ అపోనెంట్ కాదు, ఆయన చెప్పింది ఒప్పుకుంటే ప్రజలేమి మనకు నెగిటివ్గా రియాక్ట్ కారయ్యా, అలాంటి వాళ్ళు చెప్పింది మనం ఒప్పుకోవాలయ్యా అని చెప్పాను నేను చెప్పి రోషే గారు నా దగ్గర కూర్చొని చెప్పాడు. కమలాకరన్ ఎమ్మెల్సీ కూడా ఉండే అప్పుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆయనకు కూడా తెలిసింది. సో అందువల్ల దట్ ఈజ్ హౌ ద లీడర్షిప్ ఈజ్ అండి. లీడర్షిప్ అనే వ్యక్తి తన పైన విమర్శల్ని స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉండాలి, తన పార్టీని సిద్ధంగా చేయాలి, తానే కాదు పార్టీని కూడా సిద్ధంగా చేయాలి. పార్టీ కూడా సిద్ధమైనప్పుడు మాత్రమే. ఇప్పుడు అది ఎక్కడుంది, నా మీద మీరు ఒక్క మాట మమ్మల్ని తప్పు పడితే ఉతుకుతాం, అదే కాదు తప్పు అవసరం లేదు, మమ్మల్ని పొగడాలంతే, మమ్మల్ని పొగడకపోతే మిమ్మల్ని అటాక్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది, ఏమీ కాదు, 5 ఏళ్ల తర్వాత ప్రజలు తీర్పులు చెప్తారు.